ఏపీ మాజీ సీఎం జగన్ నేరుగా ఆందోళనలో పాల్గొనేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. 2 ఏళ్లుగా ప్రజా ఉద్యమాలకు దూరంగా ఉన్న మాజీ సీఎం ఇప్పుడు నేరుగా రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఆక్వా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కూటమి సర్కారుకు అల్టిమేటం జారీ చేసిన జగన్ ఆక్వా రైతుల సమస్యలపై పోరాటానికి ముహూర్తం ఖరారు చేశారు. పెంచిన ఫీడ్ ధరలను నెలాఖరులోపు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే నెల 1 లేదా 2 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ ఆందోళనతో పాటు బహిరంగ సభలో పాల్గొంటానని కూటమి ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ప్రజా పోరాటాల్లో జగన్ పాల్గొనున్నారన్న సమాచారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఏపీలో రైతులు, ఆక్వా రైతులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రైతులను చెయ్యి పట్టుకుని నడిపించే వ్యవస్థలో భాగంగా ఆర్బీకేలు తీసుకొచ్చామని గుర్తు చేశారు ఆయన. ఆక్వా రైతులకు తోడుగా 30 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను పెట్టామన్నారు జగన్. రైతులకు నష్టం రాకుండా సిండికేట్ అనే దానికి స్థానం లేకుండా చేశామన్నారు.